మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ వచ్చిన సందర్భంగా కైకలూరు మండలంలో టీడీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. వరాపట్న గ్రామంలో మాజీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ నివాసం వద్ద టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు బాణాసంచా పేల్చి ఆనందాలు వ్యక్తం చేశారు. 53 రోజులు మరి వ్యవస్థను మేనేజ్ చేసుకుంటూ జైల్లో ఉంచినప్పటికీ నిజం నిలకడ తేల్స్తున్నట్టుగా మరి రోజున బెయిల్ రావడం చాలా ఆనందదాయకం. ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కూడా న్యాయం జరుగుద్ది. ఈ కేసులన్నీ కూడా స్క్రాష్ అవుతాయి. అదేవిధంగా మరి వ్యవస్థల్ని శాశ్వతంగా మాత్రం మేనేజ్ చేయలేరు. 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఒక్కరోజు కూడా కోర్టు విషయానికి వెళ్లకుండా ఏ రకంగా వ్యవస్థలు మేనేజ్ చేసుకుంటున్నారో మనం చూస్తా ఉన్నాం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో మంచి ఆరోగ్యం ఆ భగవంతుడు ప్రసాదించాలని, అతి కొద్ది రోజుల్లోనే వచ్చిన గ్రహణం పూర్తిగా కూడా తొలగిపోతాయి. మరి మన అందరం కూడా మరింత కష్టపడి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అయ్యే వరకు అందరూ కూడా అకుంఠిత దీక్షతో ఒక సైనికుల్లా పనిచేయాలి.